ఒక పాపి కొరకు ఒక పవిత్రమైన, ఒక పాపి కొరకు ఒక నీతిమంతుడైన, ఒక పాపి కొరకు పరిశుద్ధుడైన, ఇవన్నీ ఎందుకులే, ఒక పాపి కొరకు పరలోకము నుండి దేవుడు వచ్చి చచ్చిపోతాడా? ఇక్కడ ఏమైనా రాయబడి ఉంది మరి? అయితే దేవుడు మన ఎడల ప్రేమ వెల్లడపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు ఎవరి కొరకు చనిపోయారు? ఆమేన్. క్రీస్తు ఎవరి కొరకు చనిపోయారు అంటే పాపి కొరకు చనిపోయాడు. అంటే ఒక మంచి వ్యక్తి కొరకు చనిపోయాడు అంటే, అమ్మో, కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టడం పెద్ద గొప్ప విశేషమైనదేం కాదు కదా. ఒక మంచి మనిషి కోసం ప్రాణం పెట్టాడంటే ఇది విశేషమైనది ఏమీ కాదు కదా అని అంటాం. కానీ ఒక పవిత్రుడు, ఒక పరిశుద్ధమైన వాడు అసలు పరలోకము నుండి భూమికి దిగి వచ్చింది ఎవరి కొరకై అంటే ఒక పాపి కొరకు అని రాయబడి ఉంది. హల్లెలూయా చెప్పండి. ఎవరి కొరకు యేసుక్రీస్తు ఇప్పుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు చెప్పాలి? ఒక పాపి కొరకి భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక పాపి కొరకే తన ప్రాణమును అర్పించాడు. అంటే ఒక పాపి కొరకు చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు పాపం లేనివాడా అండి? పాపం ఉన్నవాడు ఒకవేళ మరణిస్తే మనం ఏమంటామండి? ఊరుకోరా ఈడేలంటాడు, ఆయన అలాంటోడే, ఆయన చనిపోవడంలో మాకేమన్నా ఉపయోగం ఉందా అంటావు. కానీ చనిపోయినది ఎవరయ్యా? పాపి నుంచి విడిపించబడటానికి ఈ భూమి మీదకి వచ్చిన ఒక వ్యక్తి మన కొరకు, మన పాపాన్ని తీయటానికి పాపము లేనివాడిగాని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఎలాగొచ్చాడు అంటే పాపము లేనివాడుగా వచ్చాడు. ఇంకో మాట ఏంటి తెలుసా? మనము పాపులమై ఇంకను ఉండగానే ఆయన మన కొరకు మరణించెను. హల్లెలూయా. నువ్వు ఇంకా పాపిగా బ్రతికి ఉండగానే, నువ్వు పాపములో బ్రతుకుతూ ఉండగానే, నువ్వు పాపములో ఇంకా జీవిస్తూ ఉండగానే ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు మరణించాడని రాయబడి ఉంది ఇక్కడ. మనమేమంటాం అంటే, అయ్యయ్యో నేను ఏ పాపం చేయలేదండి, అయ్యో నేను ఏ తప్పు చేయలేదండి, అయ్యో నేను ఏ పొరపాటు చేయలేదండి. నేను ఏ పొరపాటు చేయలేకపోతే, ఏ పాపం చేయకపోతే, అసలు మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనలో ఏ పాపం లేకపోతే అసలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకంటే రావటం? మనిషిలో పాపం లేదా? మనిషిలో తప్పు లేదా? మనిషిలో పొరపాటు లేదా? మనిషిలో అవిధేయత లేదా? మనిషిలో వ్యతిరేకత లేదా? మనిషి దేవుడికి నచ్చినట్టు బ్రతికాడు, దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ఒక మనిషి అంటే దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు. నచ్చినట్టుగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి కొరకు ఒక మనిషి ప్రాణం పెట్టడం ఏంటండి ఇది? ఒక మనిషి ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు ఆ వ్యక్తికి మనం దూరంగా ఉంటాం, ఆ వ్యక్తితో మనం మాట్లాడము, ఆ వ్యక్తి ముఖం చూస్తే మనకు అసహ్యం వచ్చేస్తుంది. అంటే హల్లెలూయా. ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి ఎలాగ ఉండాలండి? మనకి చాలా మంచివాడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. మనలో పాపం ఉన్నా పర్వాలేదు, మనలో తప్పులు ఉన్నా పర్వాలేదు, మనలో పొరపాటులు ఉన్నా పర్లేదు, కానీ మనం మాట్లాడే వ్యక్తి చాలా పవిత్రంగా ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు దేని కొరకు చనిపోయాడు అంటే పాపంలో ఉన్న వ్యక్తి కొరకు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడంటే ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతున్నాడని పాపంలో ఉన్న వ్యక్తి కొరకు చచ్చిపోయాడంట. అంటే మనలో ఏ పాపం లేదంటారా? ఏమ్మా పాపం లేదంటారా? ఉందంటారా? పాపం ఉన్నదండి. పాపము ఉన్నది కాబట్టి పాపము లేనివాడిగానే భూమి మీదకి రావాలి. ఆమేన్ హల్లెలూయా. నీలో ఏ పాపము, నీలో ఏ అవిధేయత, ఏ వ్యతిరేకత ఒకవేళ లేకపోతే, ఏమండి లేకపోతే ఎవరు చనిపోవాలి మన కొరకు? నేను మంచివాడినండి, చాలా నీతిగా బ్రతికానండి, యథార్థంగా బ్రతికానండి, నమ్మకంగా బ్రతికానండి, అసలు నాకు ఏ తప్పు తెలియదండి, ఏ పాపం తెలియదండి, అయ్యో నా కొరకే సుప్రభు చచ్చిపోవడం అంటే ఒక న్యాయం ఉందండి అంటాం. అవును కదండి? మనం చక్కగా బ్రతుకుతూ, మనం చక్కగా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాడు, మన కొరకు ఒక మనిషి చనిపోయాడంటే మనం ఏమంటాం? తప్పు లేదండి, నేను మంచివాడినండి, మంచిగా బ్రతికానండి, మంచిదాన్నండి, మంచిగా బ్రతికాను కాబట్టి నా కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడండి, ఎందుకంటే నాకు పరలోకం ఇవ్వటానికి. మరి నీకు పరలోకం ఇవ్వటానికి మనం ఎలాంటి వాళ్ళమయ్యా అంటే, నీవు అనుకుంటున్నావు నేను మంచిదానిని, మంచివాడిని, కానీ దేవుడి దృష్టిలో మనలో అవిధేయత ఉంది, వ్యతిరేకత ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, కోపం ఉంది, ఏదో పనికిరానిది దేవుడిలో నీకు కనిపిస్తుంది దేవుడికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి పాపి కొరకే వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు వచ్చారు?
పాపము చేయవారి కొరకు వచ్చారు. పాపము చేయబడిన వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చిన వ్యక్తి, చెప్పండి, ఇష్టం లేని వ్యక్తి చనిపోవటం పెట్టండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేదు నీకు. యేసయ్య అంటే అసలు నీకు నచ్చదు. కానీ నువ్వు పాపంలో ఉన్నావు. నువ్వు పాపంలో భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఒకవేళ నువ్వు పాతాళమునికి ఎక్కడ పోతావో నా భయముతో యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నువ్వు ఇష్టపడకపోయినా, నువ్వు నా ఇష్టము లేకపోయినా, అసలు నువ్వు నాకు వద్దయ్యా అన్నా, అసలు నువ్వు ఎవరివయ్యా నువ్వు అడుగుతున్నా, అయ్యో నువ్వు నా కొరకు చనిపోవాల్సిన అవసరమే ఉందని నువ్వు అడుగుతున్నా, నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడండి? ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే నేను అవిధేయుడండి, నేను వ్యతిరేకుడండి. ఎవరికి వ్యతిరేకత? నేను యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకతని. నేను పరలోకపు తండ్రికే పాపము చేయబడిన వాడిని. తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇదిగో పరలోకమందు తండ్రికి నీకును విరుద్ధమైన పాపం చేశాను కాబట్టి ఇంక నన్ను ఇంటిలో కూడా రానివ్వద్దు తండ్రి. ఏం చెయ్యి? నీ పనివారిలో ఒక్కడిగానే నన్ను ఉంచు. వాళ్ళకి పెట్టేది ఆ ఒక ముద్ద నాకు పెట్టయ్యా. నాకు నీ ఇంటిలోకి నేను రాను. ఎందుకంటే నీకు నువ్వు పరలోకపు తండ్రికి వ్యతిరేకమైన పాపం చేశాను కాబట్టి నేను నీ దగ్గరికి రాను. ఒప్పుకున్నాడు కాబట్టి కదా క్షమించబడ్డాడు. ఒప్పుకున్నాడు కాబట్టి కదా తన తండ్రి ఆహ్వానించాడు. ఒప్పుకోకపోయినా తన తండ్రి ఆహ్వానించాడు ముందు. ఎందుకంటే కొడుకు పాపంలో ఉన్నాడు, కొడుకు తప్పు చేశాడు, కొడుకు పొరపాటు చేశాడని అయినా తెలిసినప్పటికి ఏం చేశాడండి? కొడుకును దూరం నుండి చూసి పరిగెత్తుకుని పోయి కౌగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడని రాయబడి ఉంది అక్కడ. అప్పటికే కొడుకు ఎక్కడున్నాడయా? తప్పు చేయబడిన వాడుగా ఉన్నాడు, పాపం చేయని వాడుగా ఉన్నాడు, వ్యతిరేకిగా ఉన్నాడు, అవమానం పొందినవాడుగా ఉన్నాడు, దీన స్థితిలో ఉన్నాడు, వస్త్రములు లేని స్థితిలో ఉన్నాడు, తిండి లేని స్థితిలో ఉన్నాడు, పనికి రాని దీన దరిద్ర స్థితిలో పరిగెత్తుకుని వస్తున్న కొడుకును తండ్రి చూసి పరిగెత్తుకుని పోయాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే తన దీనత్వాన్ని బట్టి, తన దీన స్థితిని చూసి, తన వస్త్రమును చూసి, తన అహంకార దిగత్తాన్ని స్థూతి తండ్రి పరిగెత్తాడు. ఎందుకంటే తండ్రికి అప్పుడే అర్థమైంది, దూరం నుంచి చూచున్న కొడుకు ఏమయ్యాడని, నా కొడుకు మారాడని. హల్లెలూయా. నా కొడుకు మారు మనసు పొందాడని అర్థమైంది. హల్లెలూయా. నా కొడుకు ఏమైంది? దీన మనసు కలిగి వచ్చుచున్నాడని తండ్రికి అప్పుడే అర్థమైంది. హల్లెలూయా. తండ్రి అప్పుడే చూచుచున్నాడు. ఏమని చూస్తున్నాడు? నా కొడుకు వచ్చేటప్పుడు అమ్మో చాలా దీనత్వంతో వచ్చుచున్నాడు, పాపాన్ని విడిచి వచ్చుచున్నాడు, తప్పులు పొరపాట్లు మరచి వచ్చుచున్నాడు. పరలోకపు తండ్రి వ్యతిరేకంగా నేను పాపం చేశానన్న హృదయ ఆలోచనతో నా కొడుకు వచ్చుచున్నాడు అనే ఆలోచనతో తన కొడుకుని తండ్రి చూశాడు కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటామండి, నేను తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, పాపం చేయలేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు. పరలోకపు తండ్రికి కనిపించినట్లుగా నీ మనసు, నీ ఆలోచన, నీ తలాంతు, నీ వస్త్రధారణ ప్రతి ఒక్కటి ప్రభువుకి కనిపించినట్లు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే కదా దూరం నుంచి సూచించిన తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు. ఒక అహంకారం సావనవెత్తుగానో, కోపంతోనో, భయంకరమైన ఉగ్రతతోనో తన కొడుకు వచ్చి ఉంటే తన తండ్రి దూరం నుంచి చూసి పరిగెత్తుండేవాడు కాడు. తనలో చూస్తున్నప్పుడు ఏం కనిపించింది? తన కొడుకులో దీనత్వం కనిపించింది. తండ్రి చూస్తున్నప్పుడు ఏం కనిపించింది? తన కొడుకులో మార్పు చెందిన వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎందుకంటే ముందుగా కనిపించే కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా? నాకేమొద్దు, నాకు సగమాసిస్తే వెళ్ళిపోతాను. అమ్మో నువ్వు మీతో ఉండటం నా వల్ల కాదు, మీతో ఉంటే ఈ ఆశ అంతా తగలేసేసేలా ఉన్నారు, నాకు సగం వాట ఇచ్చితే వెళ్ళిపోతాను. అహంకారం కనిపించింది. సరే తండ్రి 2 వాటాలు చేశాడు, కొడుకు 1 వాట ఇచ్చేశాడు. పూర్తిగా నాశనం చేసి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? చాలా దీనత్వంతో వస్తున్నాడు. తిండి లేక, తినటానికి తిండి లేక, పందులు తినే పొట్టు మేసే స్థితి తనకు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఈ పరిస్థితుల్లో ఇక్కడుండి చచ్చిపోయేబండి కంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం మేలు కదా. ఈ భూమి మీద ఉండి ఇంకా పాపం చేసి బ్రతుకుట కంటే ఈ చచ్చిపోయే స్థితిలో ఈ పాపాన్ని విడిచి బ్రతికితే నా తండ్రి దగ్గర పరలోకంలో ఉంటాను కదా అని ఒక ఆలోచనతోనే తన తండ్రి ఎక్కడికి వచ్చాడు? కొడుకు ఎక్కడికి వచ్చాడు? తండ్రిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎలాగున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ అహంకారమైన ఏదైనా కోపమైన ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా ఒక సమయం నీకుంది. ఆ సమయానికల్లా దేవుడి సన్నిధికి నువ్వు తప్పక ఏం చేయాలి? అహంకారాన్ని తగ్గించుకుని, కోపాన్ని తగ్గించుకుని, శాపాన్ని విడిచి, పాపాన్ని విడిచి, కోపాన్ని మరిచి దేవుని సన్నిధికి రావాలి. వస్తేనే దేవుని వారసుడికి, దేవుని సన్నిధికి, రాజ్యమునికి వారసుడిగా బ్రతుకుతావు. చప్పటి కొట్టేసి నామమును మహిమపరచాలి, హల్లెలూయా. అలా బ్రతికితేనే ఒకవేళ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటామంటే వారసులుగా ఉంటావన్నీ విడిచి వస్తే, విడకపోతే నీకు నాకు ఏమీ లేదు. విడకపోతే నీ కొరకు నా కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభుకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటున్నావు? అయ్యో నా కొరకు చచ్చిపోయాడు యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నావు నోటుతో. అయ్యో నా కొరకు మరణించాడు, నా పాపం కొరకు మరణించాడు, నా నిమిత్తమే కదా యేసుక్రీస్తు ప్రభు మరణించాడు అనే కృతజ్ఞత ఒకవేళ నీకు ఉంటే ఎలా ఉంటావండి?
కృతజ్ఞత ఉన్నవారు ఎలా ఉంటారు? దీన మనసుతో, దీన స్థితితో, ఇంకా ఏమీ అవసరం లేదయా, ఈ ప్రాణం ఒకటి ఉంచారు అయ్యా, ఇంకేం అవసరం లేదయా, నీ చచ్చిపోతే కానీ ఇంకేం అవసరం లేదయా, నీ చనిపోయిన క్షణంలో నీ రాజ్యమునికి వస్తే చాలని మనసుతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి మనసుతో ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ఏం చేయబడతావు? క్షమింపబడతావు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అలాంటి స్థితి నీకు ఉంటే, ఆ మనసు నీకు ఉంటేనే క్షమాపణ మనకు కలుగుతుంది. తండ్రి నన్ను క్షమించు అంటున్నాడు. తండ్రి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్న క్షణంలో ఏం ధరించాడండి చెప్పాలి? ప్రశస్త వస్త్రాలు ధరించాడు, ఉంగరాన్ని ధరించాడు, చక్కని చెప్పులు ధరించాడు. ఆమె హల్లెలూయా. ఏమండి అంటే పరిశుద్ధతకు గుర్తు, ఉన్నతానికి గుర్తు. ఏమండి వీటిని ధరింపజేసి దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? ఇప్పుడు ఒక పాపం నుంచి ఒప్పుకున్న ఒక వ్యక్తిని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళి నిలబెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే కదా మనల్ని నిలవబెడతాడు దేవుడు. ఒప్పుకోలేనని చెప్పు దేవుడు నిన్ను నిలవబెట్టాడు. ఒప్పుకోలేని చెప్పు దేవుడు నిన్ను వాడుకోవడం. ఒప్పుకోవాలి ముందు దేవుడి సన్నదిలో. ఒప్పుకుంటే దేవుడి చేత వాడబడతావు. ఆమె చెప్పాలి. ఒప్పుకున్నావా దేవుడి చేత వాడబడతావు. ఒప్పుకున్నావు దేవుడి పనిలో నిలబడతావు. ఒప్పుకున్నావు దేవుడి పనికి నీవే పనికొస్తావు. హల్లెలూయా. ఒప్పుకుంటే దేవుడి పనికి నువ్వు వాడబడతావు. ఒప్పుకోకపోతే దేవుడి పనికి మనము యోగ్యులము కామండి, చేయలేమండి. చేద్దాం అనుకున్నా నువ్వు చేయలేవు. దేవుడి పని నేను చేసేద్దామని అనుకున్నా నీ వల్ల కాదు. దేవుళ్ళు నేను వాడబడుతున్నాను నీ వల్ల కాదు. దేవుడు నన్ను వాడేసుకుంటాడు అనుకున్నా నీ వల్ల కాదు. దేవుడు అనుకుంటేనే కానీ నిన్ను వాడుకోవడం. దేవుడు నన్ను వాడుకోవాలని నువ్వు అనుకుంటే కాదు, దేవుడు వాడిని వాడుకోవాలి. ఆమెను వాడుకోవాలని దేవుడు అనుకుంటే వాడుకుంటాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ముందు దేవునికి పనికొచ్చే వ్యక్తిగా నువ్వు కనిపించాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడి ఎదుట నీ దీనత్వం కనిపించాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడి ఎదుట నీ తగ్గింపు కనిపించాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడి ఎదుట నీ పాపం లేని జీవితం కనిపించాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడి ఎదుట ఏ శాపకరమైన బ్రతుకు లేని జీవితము కనిపించాలి. అప్పుడే దేవుడు వాడుకుంటాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుడు వాడుకోవాలంటే ఏం చేయాలండి చెప్పాలి? దేవుని దగ్గరికి ఏ మనసుతో రావాలి? దీన మనసుతో రావాలి. దాన్ని ఏమంటాం? తగ్గింపు మనసుతో రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ మనసు కావాలి మనకి? దేవుణ్ణి వాడుకోవడానికి ఏం కావాలి చెప్పాలి? అందరూ పర్వాలేదు, దీన మనసు కావాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ముందు నీలో దీన మనసు దేవుడు చూడాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ముందు నీలో తగ్గింపు చూడాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో అహంకారపు ఆలోచన తొలగించుకోవాలనేవో. అప్పుడే దేవుడు మనలను అందరూ చెప్పాలి వాడుకుంటాడు. ఆమె హల్లెలూయా. దేవుడు మనల్ని వాడుకోవాలి. దేవుడు వాడుకోవాలంటే ముందు ఎక్కడున్నావు అన్నాడు దేవుడు. ఆయన ఇంకా నువ్వు పాపంలో ఉన్నావు. ఆ పాపాన్ని విడిచి వస్తేనే కానీ దేవుడు వాడుకోవడం. ఏ పాపంలో ఉన్నావు? ఏ పాపంలో బ్రతుకుతున్నావు అండి? 2025 దేవుడు నీకు వాగ్దానం చేశాడు, మర్చిపోవద్దు. ఆ పాపాలు విడిచిపెట్టి, ఇంకా పనికిరాని విడిచిపెట్టి, ఇంకా వ్యతిరేకత విడిచిపెట్టి, ఇంకా అవిధేయతమైన విడిచిపెట్టి, ఇంకా విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను వాడుకోడు బిడ్డ. వాడుకోకపోతే ఏముందిలంటే పొల్లిన 2026లో వాడుకుంటాడంటావా? అంతవరకు నువ్వు బ్రతుకుతావని నువ్వు రాసిస్తావా? అమ్మ రాసి ఇవ్వగలవా? నేను ఇంకా అప్పటి వరకు బ్రతుకుతాను కదండి, పర్వాలేదులండి, ఈ సంవత్సరాన్ని గడిచిపోనివ్వండి, వచ్చే సంవత్సరం దేవుడు మహాకృప ఉంటే అప్పుడు వాడుకుంటాడు లేని దేవుడు నన్ను. ఎందుకంటే ఇంకా నాలో ఏం సావలేదు, ఇంకా ఏం పోలేదు, ఏం విడిచిపెట్టలేదు. అంటే ఒకవేళ దేవుడు వాడుకోవాలంటే ఇవి విడిచిపెట్టకపోతే వాడుకోడు కదా. కాబట్టి 2026లో వాడుకుంటాలో ఏముందండి? ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాలి. నీకు నాకు తెలియదని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఆయన వచ్చేట ప్రతి నేత్రము చూస్తుందంట. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఆయన వచ్చేట ప్రతి నేత్రము చూస్తుంది. కానీ ఆయన రాకడలో నేను ఉండాలి అంటే ఏం చేయాలి? ముందు ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకువెళ్ళాలి. విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంతవరకు నువ్వు విన్న వాక్యాలు, ఇంతవరకు నువ్వు జీవించిన జీవితం, ఇంతవరకు నువ్వు బ్రతికిన బ్రతుకు, ఉపవాసాలు, రక్షణ ఏమవుతుందండి? ఇదంతా వ్యర్థమే. ఇదంతా ఎప్పుడు వ్యర్థమైపోతుందంటే దేవుణ్ణి ఎదుట నిన్ను నీవు ఏం చేసుకోలేనప్పుడు అండి. ప్రభువా నన్ను వాడుకోయా. నీవు వాడుకోలేని జీవితం వ్యర్థం. నీవు వాడుకోలేని బ్రతుకే వ్యర్థం. అసలు నీవు లేని బ్రతుకే నాకు వ్యర్థం. ఎందుకంటే
ఎన్ని సంపాదించినా, నీకు ఎన్ని ఉన్నా, ఎవరు ఉన్నా, ఎంతమంది ఉన్నా దేవుని సహాయం మారుతూ ఉండాలండి. నువ్వు ఎంతమంది ఉన్నారని నువ్వు అనుకోవచ్చు, చాలామంది నాకు తోడున్నారులే పర్వాలేదని అనుకోవచ్చు, కానీ ఎంతమంది ఉన్నా నీకు దేవుని సహాయం లేకపోతే ఈ భూమి మీద నీకు అందరి సహాయం ఉండొచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత మనకు దేవుడి సహాయం కావాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు నాకు పర్వాలేదులేండి, నాకేటండి, అందరూ ఉన్నారు చూసుకుంటున్నారు, ఏం పర్వాలేదులేండి, ఆయన మాత్రం ఎంత మాత్రం నన్ను చూసుకుంటాడండి అని ఒకవేళ నీవంటే నీ ప్రాణం విడిచిన తర్వాత తప్పక నిన్ను విడిచిపెట్టేస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. తర్వాత భూమి మీద ఎంతమంది చూసినా నిన్ను విడిచిపెడితే నువ్వు వెళ్ళాల్సింది పాతాళానికి కానీ పరలోకానికి పోవు కదా. కాబట్టి దేవుడు విడిచిపెట్టకుండా ఈ జీవితాన్ని జీవించాలంటే భూమి బ్రతికి ఉండగా ఒక్కసారి నిన్ను నీవు తగ్గించుకుంటావా దేవుని ఎదుట? తండ్రి నన్ను మన్నించని అడుగుతావా? క్షమించని అడుగుతావా? పాపినని అడుగుతావా? పాపము చేయవాడిని పరలోకపు తండ్రికి నీకు నువ్వు వ్యతిరేకమైన పాపము చేసిన వాడిని అని అన్న తర్వాత కదా క్షమింపబడ్డాడు. మరి ఈరోజు దేవుని ఎదుట ఇలా ఒప్పుకుంటాం మనం, అయ్యా పరలోకములో ఉన్న నా తండ్రి, నీకు వ్యతిరేకంగా నేను బ్రతికి ఉన్నానయ్యా, నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తూ ఉన్నాను, అవిధేయతతో బ్రతుకుతున్నాను, పాపంతో బ్రతుకుతున్నాను, కోపంతో బ్రతుకుతున్నాను, శాపంతో బ్రతుకుతున్నాను, అసూయతో బ్రతుకుతున్నాను. ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఒకవేళ ఉంటే, ఇవేమీ లేవనుకుందాం, ఒకవేళ ఏదో ఒకటి ఉంటుంది ఇందులో. ఇవన్నీ ఒక మనిషిలో కష్టం కదండి. ఇన్ని ఉంటే ఎలా బ్రతకగలవండి ఒకవేళ నువ్వు అనొచ్చు. ఇవన్నీ లేకపోయినా ఇందులో ఏదో ఒకటి ఉంటుంది మనలో. ఇది తప్పక నిన్నేం చేస్తుంది? పాడు చేస్తుంది. ఇది తప్పక నిన్నేం చేస్తుంది? దూరం నుంచి చూచున్న తండ్రికి నీవు తగ్గింపుగా కనిపించవు. ఈమె నాకు సరైన వ్యక్తి కాదనుకుంటాడు దేవుడు. ఇతడు నాకు సరైన వ్యక్తి కాదు అనుకుంటాడు దేవుడు. దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకటానికి పోని వయసుతో పనుందా? దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకటానికి ఆరోగ్యంతో పనుందా? దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకటానికి దేనితో పనుంది? తగ్గింపుతో మాత్రమే పనుంది, విధేయతతో మాత్రమే పనుంది. నీకు ఆరోగ్యం లేదనో, లేకపోతే నీకు ఆస్తులు లేవనో, అబ్బాయి వీడికి అసలు బంధువు బలగం లేదు, ఇలాంటి వద్దని ఒంటరిగా బతుకుతున్నాడు, వీడు మనకి ఎందుకనో దేవుడు అనుకుంటాడా అండి? మనిషి కోసం దేవుడికి ఎవడు లేనని చూడ్డు, ఎవడు లేకపోయినా పర్లేదు, దేవుడికి కావాలి. ఆమె డబ్బు బలగం లేకపోయినా పర్వాలేదు, దేవుడికి నువ్వు కావాలి. ఆమె అన్నీ ఉన్నాయని అహంకరించిన దేవుడు పనికి నువ్వు పనికిరావంటాడు ఆయన. అన్నీ ఉన్నాయి, నాకు చాలా ఉందండి, నాకేంటండి, దేవుడు పనికొస్తే ఎంత, పనికి రాకపోతే ఎంత, నాకు బలం ఉంది, డబ్బు ఉందని ఒకవేళ నీవు అనుకుంటే దేవుని రాజ్యానికి మాత్రం మనం పనికిరామంట. అన్నీ ఉన్నాయండి, కానీ దేవుడున్న స్థలము నీ దగ్గర లేదు. ఇప్పుడు దేవుడున్న స్థలంలో నీవు లేవు. ఇప్పుడు అన్నీ ఉన్నాయని అహంకరించుకు బిడ్డ. అందరూ ఉన్నారని అహంకరించుకో. నాకేంట్లే అని ఎప్పుడు అనుకోవద్దు. నాకేంట్లే అని ఎప్పుడు అనుకోవాలి తెలుసా? దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతికేటప్పుడు అనుకో, నాకేంటండి, ఎవరుంటే నాకేంటి, ఎవరు లేకపోతే నాకేంటి, డబ్బు ఉంటే నాకేంటి, లేకపోతే ధనం ఉంటే లేకపోతే నాకేంటి, నాకు బంధువులు ఉంటే నాకేంటి, లేకపోతే కన్నవారు నన్ను విడిచిపెడితే నాకేంటి, రక్త సంబంధాలను విడిచిపెడితే నాకేంటి, నాతో ఉన్నవారు నువ్వు గొప్పవాడు రా, నువ్వు మంచివాడు రా, నువ్వు నా స్నేహితుడు రా, పడవకు ఉంటాను రా అన్నవారు కూడా ఒకవేళ లేకపోతే నీకేంటి, దేవుడు నీతో ఉండాలి. చెప్పడం వీరెవ్వరు నీతో లేకపోయినా పర్వాలేదు, దేవుడు నీతో ఉంటే చాలంతే. ఆమె చెప్పండి. కానీ మనం ఏమనుకుంటే తెలుసా అండి, అసలు దేవుడు కూడా మనకి ఎందుకంటే, భూమి మీద ఉన్న వ్యక్తి మనతో ఉండాలి. కానీ భూమి మీద ఎంతమంది ఉన్నారు? నాన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ లేని బతుకు, ఒంటరి బతుకు ఎందుకు వచ్చింది? మరి ఒకవేళ నువ్వు ఒంటరిగా బ్రతికినా అది దేవుడు నీతో ఉంటే నీ జీవితం అద్భుతం. ఆమె చెప్పాలి. నువ్వు ఒంటరివాడే కావచ్చు, ఒక్కడైనాను 1000 మందితో సమానుడు అని అన్నాడు దేవుడు నిన్ను. ఒకవేళ నువ్వు పనికిరాని వ్యక్తి అని నువ్వు ఒకవేళ అనుకున్నా, పనికిరాని వ్యక్తి అని నువ్వు అనుకున్నా, నా దేవుడికి పనికొచ్చే వ్యక్తికి నీవే చప్పట్లు కొట్టాలప్పుడా. చెప్పండి, నా దేవుడికి పనికొచ్చే వ్యక్తి ఎవరు? ఎప్పుడైనా ఇలా అనుకుంటావా? అన్నీ ఉంటే పర్వాలేదండి, దాన్నే వదలండి. దేవుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఏదో ఉండడానికి హ్యాపీగా ఉంది, చక్కని ఇల్లు ఉంది, వ్యాపారం ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మాకేటి హ్యాపీగా అలా పోతా ఉంది. దేవుడు కనిపిస్తాడేంటి సార్? ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇవన్నీ ఎప్పటి వరకు మీతో ఉంటాయి తెలుసా అండి? చెప్పాలి. ఈ దేహంలో దేవుడు ఉంచిన ఆత్మ ఉన్నంత వరకే నీతో, విడిచిపెట్టాక ఉండదు.
ఇవేమి నీతో రాదంట. నువ్వు వచ్చేటప్పుడు దిగంబరుడిగా వచ్చావు, అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు దిగంబరుడికి వెళ్తావు అని బైబిల్లో రాయబడిన మాటవే. నువ్వు సంపాదించింది ఏది నీతో రాదు తెలుసా? కానీ ఈ భూమి మీద ఒకటి ఉంది, క్రియ. నువ్వు దేవుడి దగ్గర యథార్థంగా ప్రవర్తిస్తా చూసావు, నమ్మకంగా బ్రతుకుతా చూసావు, దేవుని కొరకే బ్రతుకుతా చూశారు. దేవా నువ్వు ఉంటే చాలు, ఇంకా నాకేం అవసరం లేదని అంటారు చూశారు. ఇది మాత్రమే మీతో వస్తుంది, ఆమె చెప్పండి. ఇది మాత్రమే దేవుని దగ్గర కూడా తీసుకెళ్తుంది, ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఏం కావాలి మనకి చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. ఎంత ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? ఎన్ని కోట్ల ఉన్నా పరలోకానికి నువ్వు టికెట్ కొనగలవా? ఎన్ని దేశాలన్నా ఒకవేళ తిరగచ్చేమో. నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా దేవుడున్న దేశానికి పోవు కదా. దేవుడున్న దేశానికి పోవాలంటే ముందు దేవునితో నీ సహవాసము చెప్పాలి, ఉండాలి. ఉండాలంటే ఎప్పుడు ఉంటుందండి ఇది? చెప్పాలి. దేవుని ఎదుట దీనత్వం, దేవుని ఎదుట నమ్మకత్వం, దేవుని కొరకు ఎదురు చూసి బ్రతుకుతాను చూసారా? ఇది మాత్రమే మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుందండి. ఆమె చెప్పండి. హల్లెలూయా.